friends, welcome to our channel. పువ్వుల్లో దాగున్న పల్లెంతు అతిశయం, ఈ మటన్ గీ రోస్ట్ రెసిపీ ఎంతో రుచిమయం. గీలో ఫ్రై చేసిన ఈ మటన్ పీస్ని తింటుంటే రుచి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చెయ్యండి. ఇలా పాడుకుంటూ ఘుమఘుమలాడే మటన్ గీ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. ఈ మటన్ ఫ్రైని మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కనుంచిన 1 కిలో మటన్ని వేయాలి. మటన్ పీసెస్ని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇప్పుడు మటన్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు ఫ్లేమ్ హై పెట్టి ఈ మటన్ని హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా మటన్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మటన్లోంచి వాటర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టి ఈ మటన్ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మటన్ పీస్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మరో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే మటన్ ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. మటన్ని ఇలా గీలో ఫ్రై చేస్తున్నప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రై చేసిన ఈ మటన్ పీస్ని ఒకటి తిని చూడండి, టేస్ట్ భలే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ని మాత్రమే ఇలా ప్లేట్లోకి తీయాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి, ఇంకా 3 పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఈ మిగిలిన పచ్చిమిర్చిని మనం చివరిగా వేయడానికి పక్కన ఉంచండి. తర్వాత ఆనియన్స్ని ఒకసారి బాగా కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసి ఒకసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 2 టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు వీటిని ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా గుజ్జుగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన మటన్ పీసెస్ని వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఈ మసాలా మటన్ పీసెస్కి పట్టేలా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం ముందుగా పక్కన ఉంచిన 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. అలాగే 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే మటన్ గీ రోస్ట్ రెడీ. ఈ రెసిపీ టేస్ట్ అయితే జ్యూసీగా
భలే ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.